హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తూ ఉంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు అప్డేటెడ్గా జాబ్ ఇన్ఫర్మేషన్స్ అనేవి వెంటనే వీడియో రూపంలో అయితే తెలుస్తాయి. అలాగే పక్కనున్న బెల్ బటన్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి. మేము వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది కాబట్టి మీరు నోటిఫికేషన్ని కూడా మిస్ అయ్యే ఛాన్స్ అయితే ఉండదు. అలాగే మీకు వెంటనే నోటిఫికేషన్స్ కూడా తెలుస్తాయి. ఫ్రెండ్స్, మేమైతే మన ఛానల్లో చాలా జెన్యూన్ ఇన్ఫర్మేషన్స్తో మీకైతే వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాము. అదేవిధంగా మీరు కూడా సబ్స్క్రైబ్ చేసి అలాగే వీడియోస్ని చూస్తూ ఒక చిన్న లైక్ చేసి మాకైతే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఫర్దర్గా మీరు మర్చిపోవచ్చు చివర్లో. సో ఒక లైక్ చేసి అయితే మమ్మల్ని సపోర్ట్ చేయండి. అదేవిధంగా మేము చెప్పే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్ సర్కిల్లో వాళ్ళకైతే తెలియచేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ రిలేటివ్స్ కానీ ఉంటారు కదా, వాళ్ళకైతే తెలియచేయండి. ఇప్పుడైతే ఆలస్యం చేయకుండా కొత్త నోటిఫికేషన్స్ అయితే చూద్దాము. ఇప్పుడైతే వచ్చేసి స్కిల్ ఏపీ ఇండస్ట్రీ కస్టమైజ్డ్ స్కిల్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ప్రోగ్రామ్ గుంటూరు ఆంధ్రప్రదేశ్ JOCAIL లిమిటెడ్ కంపెనీ అయితే రిక్రూట్మెంట్ చేసుకుంటుంది. జాబ్ రోల్ అయితే వచ్చేసి టెక్నీషియన్ అండ్ హెల్పర్ పొజిషన్స్ అయితే కావాలి. పొజిషన్స్ అయితే వచ్చేసి 20 అయితే ఉన్నాయి. క్వాలిఫికేషన్ అయితే వచ్చేసి ITI ఫిట్టర్స్ ఆర్ 10th స్టాండర్డ్. మీరు SSCతోని ఈ జాబ్స్ని పొందే అవకాశం అయితే ఉంది. ఇయర్ ఆఫ్ పాసింగ్ అయితే వచ్చేసి 2017, 2020 బ్యాచ్ వాళ్ళకైతే ఎలిజిబిలిటీ అయితే ఇచ్చారు. ఏజ్ అయితే 18 to 25 ఇయర్స్ మధ్యలో ఉండాలి. మేల్స్ మాత్రమే అప్లై చేయాలని చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. మీకు శాలరీ వచ్చేసి 10,139 మంత్లీ అయితే ఇస్తారు. అలాగే హ్యాండ్కి అయితే వచ్చేసి 8,846 అయితే వస్తుంది. మిగతా అయితే వచ్చేసి PF ESI కింద అయితే వస్తాయి. అలాగే జాబ్ లొకేషన్ అయితే వచ్చేసి గుంటూరు ఆంధ్రప్రదేశ్లో అయితే ఉంటుంది. మీకు సబ్సిడైజ్డ్ ఫుడ్ క్యాంటీన్ అయితే ఉంటుంది. అలాగే ఇక్కడ మీల్స్ రేట్ కూడా చాలా క్లియర్గా ఇచ్చారు. స్కిల్ రిక్వైర్మెంట్స్ అయితే వచ్చేసి విల్లింగ్ టు డూ వర్క్ అని చెప్పారు. అదర్ బెనిఫిట్స్ అయితే మీకు PFI, ESI, బోనస్, లీవ్ అండ్ గ్రాట్యుటీ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. సెలక్షన్ ప్రాసెస్ అయితే ఇంటర్వ్యూ ద్వారా తీసుకుంటారు. మీరు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మీతో పాటు అప్డేటెడ్ రెజ్యూమ్, అప్డేటెడ్ ఆధార్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో అండ్ ఆల్ మార్క్ షీట్స్ అయితే మీతో పాటు క్యారీ చేసుకుని తీసుకెళ్ళి అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుంది. వెన్యూ అయితే వచ్చేసి గవర్నమెంట్ ITI కాలేజ్ ఆపోజిట్ కలెక్టర్ ఆఫీస్ గుంటూరులో అయితే ఉంటుంది. ఇంటర్వ్యూ డేట్ అయితే వచ్చేసి 16/2/2022 రోజునైతే ఉంది. అలాగే రిపోర్టింగ్ టైం అయితే వచ్చేసి 10 o'clock అయితే ఉంది. ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే ఇప్పుడైతే అప్లై అయితే చేసుకోండి. APSSDC.in ఇండస్ట్రియల్ ప్లేస్మెంట్స్లో అయితే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నేను ఏ విధంగా అప్లై చేసుకోవాలో కూడా చూపిస్తాను. అలాగే ఇక్కడ ఒక పర్సన్ కాంటాక్ట్ నెంబర్ అయితే ఇచ్చారు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ పర్సన్ అయితే కాంటాక్ట్ అయితే చేయండి. సెకండ్ నోటిఫికేషన్ అయితే వచ్చేసి పూల్ క్యాంపస్ డ్రైవ్ గవర్నమెంట్ DLTC బల్ఘా రోడ్ శ్రీకాకుళంలో అయితే ఉంది. 17th ఫిబ్రవరి రోజునైతే కండక్ట్ చేస్తున్నారు. 10 AM అయితే ఉంది. గవర్నమెంట్ ITI కాలేజ్ శ్రీకాకుళం ఆంధ్రప్రదేశ్. ఈ అడ్రస్కి అయితే మీరైతే వెళ్లాల్సి అయితే ఉంటుంది. ఈ పొజిషన్స్ అన్ని ఎవరు రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారంటే మేధా గ్రూప్ వాళ్ళైతే రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు. ఇక్కడ జాబ్ రోల్స్ చూడండి ఫ్రెండ్స్, 7 రకాల జాబ్ రోల్స్ అయితే ఉన్నాయి. టెక్నికల్ అసిస్టెంట్ ట్రైనీ పొజిషన్, ఇదైతే వచ్చేసి 3 రకాలుగా ఉన్నాయి టెక్నికల్ పొజిషన్స్. ఒకదానికైతే డిప్లొమా ECE, డిప్లొమా EEE, డిప్లొమా మెకానికల్, అలాగే డిప్లొమా మెకానికల్ వాళ్ళైతే కావాలి. పొజిషన్స్కి మోర్ దెన్ 70% అయితే ఉండాలి. మీ అకాడమిక్ మార్క్స్లో 2020, 21, 2022 పాస్డ్ అవుట్స్ అంటే 3 yearsకి అయితే ఎలిజిబిలిటీ అయితే ఇచ్చారు. అలాగే మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే బెటర్, ఎక్స్పీరియన్స్ లేకపోయినా ఫ్రెషర్గా కూడా ఈ పొజిషన్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అగ్రిమెంట్ పీరియడ్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ క్లియర్గా చెప్పారు 3 years అయితే ఉంటుంది. ఫస్ట్ 3 పొజిషన్స్కి అయితే 3 years ఉంది. అలాగే 4th పొజిషన్కి అయితే నో అగ్రిమెంట్ పీరియడ్ అని అయితే చెప్పారు. మీరు సరైతే ఆలోచించుకోండి ఫ్రెండ్స్, మీరు అగ్రిమెంట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది ఈ పొజిషన్స్కి. ఫస్ట్ 3 అయితే వచ్చేసి హైదరాబాద్, చర్లపల్లి, R&D లొకేషన్లో అయితే ఉంటుంది. 4th అయితే వచ్చేసి శంకర్పల్లి మేధా కోచ్ ఫ్యాక్టరీలో అయితే ఉంటుంది. శాలరీ అయితే వచ్చేసి అన్నిటికీ 2.5 lakhs CTC పర్ యానం అయితే ఉంటుంది. అలాగే వేకెన్సీస్ కూడా చాలా అయితే ఉన్నాయి. నెక్స్ట్ అయితే వచ్చేసి 5, 6, 7 ఇవైతే వచ్చేసి ITI అప్రెంటైజ్ ఎలక్ట్రానిక్స్లో ఉంది, ఎలక్ట్రీషియన్స్లో ఉంది, ఫిట్టర్స్లో ఉంది. ఈ మూడిటికి సంబంధిత సబ్జెక్ట్లో ITI కంప్లీట్ చేసి ఉండాలి. 60% కంపల్సరీగా SSCలో ఉండాలి, 70% ITIలో ఉండాలి. 0 నుంచి 2 years ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. నో అగ్రిమెంట్ పీరియడ్. హైదరాబాద్లో ఉంటుంది. 12,269 per month. బెనిఫిట్స్ అయితే చాలా అయితే ఇస్తున్నారు. అలాగే వేకెన్సీస్ కూడా మూడింటికి కలిపి 150 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే APSSDC.inలో అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఒకవేళ మీకు తెలియకపోతే
ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి మేము ఆల్రెడీ ఒక వీడియో అయితే చేసాము. ఆ వీడియోని అయితే చూడండి. నేను డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. మీరు వెళ్ళేటప్పుడు మీ రెజ్యూమ్, జిరాక్స్ కాపీస్ ఆఫ్ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్, ఆధార్ వీటిని ఒరిజినల్స్ తీసుకెళ్ళండి. జిరాక్స్లు కూడా తీసుకుని అయితే వెళ్ళండి. ఇక్కడ 2 పర్సన్స్ కాంటాక్ట్ నెంబర్స్ అయితే ఇచ్చారు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ పర్సన్స్ని అయితే కాంటాక్ట్ అయితే చేయండి. థర్డ్ నోటిఫికేషన్ అయితే చూడండి ఫ్రెండ్స్, ఇది 19th February 2022 రోజునైతే ఉంది. ఇది ఎక్కడ ఉందంటే శ్రీవాణి పద్మావతి డిగ్రీ కాలేజ్ నియర్ గుండుభవి, మదనపల్లి రోడ్, పాలమానేరు, చిత్తూరు డిస్టిక్. ఈ అడ్రస్ లో అయితే కండక్ట్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, 4 కంపెనీస్ అయితే వస్తున్నాయి రిక్రూట్మెంట్ చేసుకోవడానికి. వేకెన్సీస్ కూడా అయితే చాలా వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది బ్రోచర్ అప్లోడ్ చేసేటప్పుడే క్లియర్గా అయితే లేదు, నేనైతే చదువుతాను, మీరైతే వినండి ఒకసారి. భారత్ FIH లిమిటెడ్ అయితే వచ్చేసి SSC ఇంటర్మీడియట్ పాస్ ఆర్ ఫెయిల్ ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. 12,000 శాలరీ ఇస్తారు. 15 to 28 years మధ్యలో అయితే ఉండాలి. శ్రీ సిటీలో ఉంది. 500 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అమర్ రాజా బ్యాటరీస్ అయితే ఉంది. మెషిన్ ఆపరేటర్ అయితే కావాలి. SSC ఇంటర్ ITA వాళ్ళైతే పాస్ ఫెయిల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. 11,000 శాలరీ ఇస్తారు. 18 to 30 years మధ్యలో ఉండాలి. మేల్స్ మాత్రమే అప్లై చేయాలి. చిత్తూరు డిస్టిక్లో అయితే పని చేయాలి. 100 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అపోలో ఫార్మసీ అయితే వచ్చేసి ఫార్మసిస్ట్ ఉంది. రిటైల్ ట్రైనీ అసోసియేట్ పొజిషన్స్ అయితే ఉన్నాయి. SSC ఇంటర్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే B ఫార్మసీ M ఫార్మసీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 2 పొజిషన్స్కి శాలరీస్ అయితే బాగా ఇస్తున్నారు. 19 to 29 years మధ్యలో ఉండాలి. మీకు తిరుపతిలో పోస్టింగ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ అయితే వచ్చేసి BPO ఇండియా కంపెనీ కస్టమర్ సేల్స్ అయితే కావాలి. SSC2 నుంచి గ్రాడ్యుయేట్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. 13,000 అయితే ప్రొవైడ్ చేస్తారు. అలాగే మీకు అదర్ అలవెన్సెస్ కూడా ఇస్తామని చాలా క్లియర్గా చెప్పారు. బెంగళూరులో ఉంటుంది మీకు జాబ్. 100 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మీకు ఇంగ్లీష్, హిందీ మాట్లాడగలగడం అయితే రావాలి. నెక్స్ట్ అయితే వచ్చేసి మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. దీంట్లో ఎనీ గ్రాడ్యుయేట్ పోస్టులు అయితే ఉన్నాయి. ఇక్కడ కూడా 100 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. బెంగళూరులో అయితే మీకు లొకేషన్ అయితే ఇస్తున్నారు. నెక్స్ట్ కంపెనీ అయితే వచ్చేసి టెలి పెర్ఫార్మెన్స్ కంపెనీ. ఇందులో 2 జాబ్ రోల్స్ అయితే ఉన్నాయి. గ్రాడ్యుయేట్ MBA వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. శాలరీస్ అయితే 23,000 నుంచి 26,000 అలా అయితే ఉన్నాయి. 30 years అయితే ఏజ్ ఉండాలి. బెంగళూరులో జాబ్ లొకేషన్ అయితే ఉంది. మీకు హిందీ, ఇంగ్లీష్, తెలుగు, తమిళ్ ఇలా లోకల్ లాంగ్వేజ్ అయితే వచ్చైతే ఉండాలి. అలాగే ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే apssdc.in లో అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. వెళ్ళేటప్పుడు మీ రెజ్యూమ్, జిరాక్స్ కాపీస్ ఆఫ్ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్, ఆధార్ కార్డ్ వీటిని అయితే తీసుకుని అయితే వెళ్ళండి. ఇక్కడ 2 పర్సన్స్ కాంటాక్ట్ నెంబర్స్ అయితే ఇచ్చారు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ పర్సన్స్ని కాంటాక్ట్ చేయండి. ఒకవేళ మీకు రిజిస్ట్రేషన్ చేసుకోవడం కుదరకపోయినా ఇంటర్వ్యూకి అయితే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అయితే వెళ్ళండి ఫ్రెండ్స్. అక్కడ స్పాట్ రిజిస్ట్రేషన్స్ ఉంటాయి. మీరు అక్కడ కూడా చేసుకోవచ్చు. మీకు వీలుంటే ఇక్కడే రిజిస్ట్రేషన్ చేసుకుని అయితే వెళ్ళండి. సో నాకైతే క్లారిటీగా ఉన్న బ్రోచర్ అయితే కనపడింది. మీకోసం అయితే ఒకసారి అయితే డిస్ప్లే చేస్తున్నాను. ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే ఒకసారి అయితే చూడండి బ్రోచర్ మొత్తాన్ని. ఈ బ్రోచర్లో చాలా క్లియర్గా అయితే ఇన్ఫర్మేషన్ అయితే కనిపిస్తుంది. ఒకసారి అయితే చూడండి. ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే ఈ బ్రోచర్లో అయితే చెక్ చేసుకోండి. ఇది చాలా క్లారిటీగా అయితే ఉంది. నెక్స్ట్ కంపెనీ చూడండి ఫ్రెండ్స్, మేధా సర్వో డ్రైవ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ రిక్రూట్మెంట్ చేసుకుంటుంది. ఏలూరు, వెస్ట్ గోదావరి డిస్టిక్, ఆంధ్రప్రదేశ్ అని చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఏ పొజిషన్స్కి రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారంటే ITI అప్రెంటైజ్ ఎలక్ట్రానిక్స్, ITI అప్రెంటైజ్ ఎలక్ట్రీషియన్స్, ITI అప్రెంటైజ్ ఫిట్టర్స్. ఈ మూడింటికైతే ITI కన్జర్వ్ సబ్జెక్ట్లో చేసుండి 60% SSCలో ఉండాలి, 70% ITIలో ఉండాలి. మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా పర్వాలేదు. అలాగే ఈ పొజిషన్స్కి ఎటువంటి అగ్రిమెంట్ పీరియడ్ అయితే లేదు. మేల్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. బిలో 25 years ఏజ్ అయితే ఉండాలి. 12,269 రూపీస్ అయితే పే చేస్తారు. 50 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ 4th అయితే వచ్చేసి అప్రెంటైజ్ డిప్లొమా పొజిషన్. BSc ఎలక్ట్రానిక్స్ డిప్లొమా ఇన్ ECE EEE వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. మోర్ దెన్ 60% కంపల్సరీ ఇన్ SSC అండ్ గ్రాడ్యుయేషన్లో ఉండాలి. 0 నుంచి 2 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. సో 4th అయితే వచ్చేసి అప్రెంటైజ్ డిప్లొమా పొజిషన్. BSc ఎలక్ట్రానిక్స్ డిప్లొమా ఇన్ ECE EEE వాళ్ళైతే అప్లై చేసుకోవాలి. మోర్ దెన్ 60% మార్క్స్ SSCలో ఉండాలి. అలాగే గ్రాడ్యుయేషన్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. వీళ్ళకి కూడా 0 నుంచి 2 years ఎక్స్పీరియన్స్, నో అగ్రిమెంట్ పీరియడ్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. మేల్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. బిలో 25 years ఏజ్ అయితే ఉండాలి. 13,200 per month ప్లస్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. 15 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇంటర్వ్యూ ప్రొసీజర్ అయితే వచ్చేసి రిటన్ టెస్ట్ అండ్ HR రౌండ్ అయితే ఉంటుంది. జాబ్ లొకేషన్స్ అయితే వచ్చేసి హైదరాబాద్, చర్లపల్లి R&D లొకేషన్, జీడిమెట్ల ఫ్యాక్టరీ లొకేషన్లో అయితే ఉంటుంది. బెనిఫిట్స్ అయితే వచ్చేసి యూనిఫామ్, క్యాంటీన్, ESIC, ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్, అటెండెంట్ బోనస్ అయితే ఇస్తారు. మీకు వెన్యూ అయితే వచ్చేసి ఏలూరు గవర్నమెంట్ ITI కాలేజ్, విజయవాడ రోడ్, సత్రంపాడు, ఏలూరు, ఆంధ్రప్రదేశ్. ఈ వెన్యూలో అయితే మీకైతే వాకిన్ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తారు.
ఇంటర్వ్యూ డేట్ అయితే వచ్చేసి 18/2/2022 రోజునైతే ఉంటుంది. 10 AM అయితే ఉంటుంది. అలాగే రిజిస్ట్రేషన్ అయితే వచ్చేసి apssdc.in ఇండస్ట్రియల్ ప్లేస్మెంట్స్లో అయితే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఒకవేళ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవడం కుదరకపోయినా ఇంటర్వ్యూకి అయితే వెళ్ళండి. అలాగే కాంటాక్ట్ చేయడానికి ఒక పర్సన్ నెంబర్ అయితే ఇచ్చారు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ పర్సన్ అయితే కాంటాక్ట్ చేయండి. నెక్స్ట్ అయితే వచ్చేసి ఇండస్ట్రీ కస్టమైజ్డ్ స్కిల్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ప్రోగ్రామ్ విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ శ్రీ థమానియా సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళైతే కండక్ట్ చేస్తున్నారు. ప్రాసెస్ అసోసియేట్ పొజిషన్ అయితే ఉంది. ఎనీ డిగ్రీ వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. 16 to 2021 పాస్ అవుట్స్ 12,000 ప్లస్ ఈఎస్ఐ పిఎఫ్ అయితే ఉంటుంది. 100 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. షిఫ్ట్ టైమింగ్స్ అయితే వచ్చేసి 7:30 నుంచి 4:30 వరకు అయితే ఉంటుంది. నైట్ షిఫ్ట్స్ అని కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. మీకు ఇంటర్వ్యూ డేట్ అయితే వచ్చేసి 21 రోజున అయితే ఉంటుంది. ఇంటర్వ్యూ ప్రాసెస్ అయితే హెచ్ఆర్ రౌండ్ అయితే ఉంటుంది. రిజిస్ట్రేషన్ ఎండ్ డేట్ అయితే వచ్చేసి 19/2 అయితే ఉంటుంది. వెన్యూ అయితే వచ్చేసి విశాఖ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్ ఓల్డ్ జైల్ రోడ్ విశాఖపట్నం ఈ వెన్యూలో అయితే కండక్ట్ చేస్తారు. రిజిస్ట్రేషన్ లింక్ అయితే వచ్చేసి ఇండస్ట్రియల్ ప్లేస్మెంట్స్ అని అయితే ఇచ్చారు. సో నేను ఎలా అప్లై చేయాలో కూడా చూపిస్తాను. ఇక్కడ కాంటాక్ట్ చేయడానికి ఒక పర్సన్ నెంబర్ అయితే ఇచ్చారు. మీకు డౌట్స్ ఉంటే ఈ పర్సన్ అయితే కాంటాక్ట్ అయితే చేయొచ్చు. నెక్స్ట్ నోటిఫికేషన్ అయితే వచ్చేసి మేధా సర్వో డ్రైవ్స్ అయితే కండక్ట్ చేస్తుంది. సో ఇందాక కండక్ట్ చేసింది అయితే ఏలూరులో కండక్ట్ చేస్తుంది. ఇదైతే వచ్చేసి శ్రీకాకుళం లొకేషన్లో అయితే కండక్ట్ చేస్తుంది. మీరైతే చూసుకోండి ఫ్రెండ్స్, మేధా డ్రైవ్స్ అయితే చాలా ఉన్నాయి. మీరు ఏ లొకేషన్కి అప్లై చేస్తున్నారో చూసుకుని అయితే అప్లై చేయండి. ఇక్కడ జాబ్ రోల్స్ అయితే చూద్దాము. అసిస్టెంట్ ట్రైనీ పొజిషన్ బీఎస్సీ ఎలక్ట్రానిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ వాళ్ళైతే కావాలి. మోర్ దెన్ 65% అకాడమిక్స్లో ఉండాలి. 2021 2022 పాస్ అవుట్స్ అని చాలా క్లియర్గా చెప్పారు. 3 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ఇక్కడ అగ్రిమెంట్ పీరియడ్ అయితే వచ్చేసి 3 years అయితే ఉంది. ఇదైతే ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. మేల్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. బిలో 25 years అయితే ఉండాలి. 2.5 lakhs per annum అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 50 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ అయితే పర్చేజ్ ఇంజనీర్ ట్రైనీ పొజిషన్. సో ఇవైతే 2 జాబ్ రోల్స్ అయితే ఉన్నాయి. ఈసీఈ ట్రిపుల్ వాళ్ళకైతే ఒకటి ఉంది, మెకానికల్ వాళ్ళకైతే ఒకటి ఉంది. వీళ్ళకి కూడా 65% అకాడమిక్స్లో ఉండి 2021 2022 పాస్ అవుట్స్. వీళ్ళకైతే ఎటువంటి అగ్రిమెంట్ పీరియడ్ అయితే లేదు. మేల్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. బిలో 25 years ఏజ్ ఉండాలి. 2.8 lakhs per annum అయితే ఉంది. 10 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఫోర్త్ అయితే వచ్చేసి అప్రెంటైజ్ డిప్లొమా పొజిషన్. డిప్లొమా ఇన్ ఈసీఈ ట్రిపుల్ అయితే ఉంది. మోర్ దెన్ 60% మార్క్స్ అయితే ఉండాలి మీ గ్రాడ్యుయేషన్ అండ్ ఎస్ఎస్సిలో కూడా. నో అగ్రిమెంట్ పీరియడ్ అయితే ఉంది. మేల్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. బిలో 25 years ఏజ్ అయితే ఉంది. 13,000 per month అయితే ప్రొవైడ్ చేస్తారు. 35 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ అయితే వచ్చేసి సీనియర్ ఆఫీసర్ అకౌంటెంట్ పొజిషన్. సిఏ ప్రొఫెషనల్ వాళ్ళైతే అప్లై చేసుకోవాలి. విత్ గుడ్ అకాడమిక్ ట్రాక్ రికార్డ్ ఉండాలి. నో అగ్రిమెంట్ పీరియడ్. మేల్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై. బిలో 27 years ఏజ్ అయితే ఉండాలి. 6 to 7 lakhs per annum అయితే ప్రొవైడ్ చేస్తారు. 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇంటర్వ్యూ ప్రొసీజర్ అయితే వచ్చేసి రిటన్ టెస్ట్ హెచ్ఆర్ రౌండ్ అయితే కండక్ట్ చేస్తారు. జాబ్ లొకేషన్ అయితే వచ్చేసి హైదరాబాద్ చర్లపల్లి R&D లొకేషన్. జోడిమెట్ల ఫ్యాక్టరీ లొకేషన్ అయితే ఉంటుంది. వెన్యూ అయితే వచ్చేసి నెహ్రూ యువ కేంద్ర బిసైడ్ ఆర్టీసీ బస్ స్టాప్ బల్గా రోడ్ శ్రీకాకుళం. ఈ అడ్రస్ అయితే ఇచ్చారు. ఇంటర్వ్యూ డేట్ అండ్ టైం అయితే వచ్చేసి 23 రోజున అయితే కండక్ట్ చేస్తున్నారు. 10 AM అయితే ఉంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే apssdc.in ఇండస్ట్రియల్ ప్లేస్మెంట్స్లో అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ ఒక పర్సన్ కాంటాక్ట్ నెంబర్ అయితే ఇచ్చారు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ పర్సన్ అయితే కాంటాక్ట్ అయితే చేసుకోవచ్చు. ఇలా అయితే ఈ పొజిషన్స్కి అయితే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఇవి 6 నోటిఫికేషన్స్. ఎవరికన్నా ఈ నోటిఫికేషన్స్ అప్లై చేసుకోవాలి అనుకుంటే వెంటనే అయితే అప్లై చేయండి. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మాకు సపోర్ట్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్ యొక్క వీడియోస్ని మీ ఫ్రెండ్ సర్కిల్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోదు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ అయితే చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్.